తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవూరి ప్రకాష్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ 2 అభ్యర్థుల జాబితాలో పరకాల అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న రేవూరి ప్రకాష్ రెడ్డితో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగట్టి స్వామి ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికల్లో వేడి వాడిగా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉత్కంఠ పోరులో కూడా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం 2వ జాబితా విడుదల చేసింది. 2వ జాబితాలో కూడా మొత్తానికైతే ఇటీవలే బీజేపీ రాష్ట్ర నేత రాజీనామా చేసిన వెంటనే రేవూరి ప్రకాష్ రెడ్డి ఒక ప్రముఖ రాజకీయవేత్త, అతనికి పరకాల టికెట్ కూడా కేటాయించడం జరిగింది. మొత్తానికైతే ఒక అన్యూన్యంగా కూడా టికెట్ రావడం కూడా ఆ ప్రముఖ రాజకీయవేత్త మరకలేని నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఉత్కంఠ పోరులో కూడా పరకాలలో టికెట్ మీకు అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీకు కేటాయించింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఉత్కంఠ పోరు అని అంటే నిజంగా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సరే మొదటి నుండి పనిచేసిన వాళ్ళు ఆశించడం జరిగింది. మెయిన్వెల్గా సరే మనను కూడా ఇన్వైట్ చేయడము, వాళ్ళు వివిధ రకాలుగా సర్వేలు చేయించుకోవడము, సర్వేలో 1% అడ్వాంటేజ్ ఉన్న టికెట్ ఇస్తారు. నుంచి కొంత సర్వేలలో కొంత అడ్వాంటేజ్గా కనబడడం పేరు, దాంతో ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. సరే మొదటి నుండి వాళ్ళు కూడా మనకు ఒక అష్యూరెన్స్ తోటే పిలిచారు, దానికి అనుగుణంగానే టికెట్ రావడం జరిగింది. ఓకే సార్, బీజేపీలో మీకు బీజేపీ కూడా రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఒక అనుచిత స్థానం కల్పించింది. అన్యూన్యంగా కూడా మీరు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో అంటే చేరవలసిన పరిణామాలు ఎందుకు ఎలా విచాయి? అట్లా మీరు అన్నట్టు బీజేపీ పార్టీలో కాన్స్టిట్యున్సీని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. జాతీయ స్థాయిలో కూడా మనకు ఎప్పుడు పోయినా కూడా ఒక గౌరవంగానే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం చేయడం జరిగింది. కానీ ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి, తెలంగాణలో ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది అని ఒకసారి మనం చూస్తే, మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రము 5 లక్షల కోట్ల అప్పుకు చేరింది. రెండోది మొన్ననే మనం చూసిన మన మేడిగడ్డ ప్రాజెక్టు ఏ విధంగా కుంగిపోయిందో, అంటే నాణ్యత లోపంతో ఏ విధమైన పనులు జరుగుతుంది దానికి మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క దీంట్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అని అంటే, స్వయం పరిపాలన గురించి మనం తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ వాళ్ళ కుటుంబ పరిపాలన నడుస్తుంది. అంటే ఆర్థికంగా వెనుకబడిపోయినాం, అదేవిధంగా పరిపాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఒకటే ఒక్క మాటలో మీరు చూస్తే, ఒక ప్రముఖ పత్రికలలో కూడా వచ్చింది, ప్రముఖ జర్నలిస్టు చంద్రశేఖరరావు గారు మాట్లాడిన మాటలను కూడా ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. ఇవాళ రెవెన్యూ డివిజన్ లేదు, ఒక విద్యా కేంద్రాలు లేవు. మొన్న ఒక అంత ఎంక్వైరీ చేస్తుంటే ఒక సోదరుడు చెప్తున్నాడు, సాయంత్రం 7 గంటల తర్వాత పరకాల్లో ఎవరు కనబడతారు అని అంటే బజ్జీల బండ్లు, బ్రాండ్ షాపులు, అవి తప్పితే పబ్లిక్ మూమెంటే ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, పరకాల కేంద్రంతో వ్యాపారపరమైన కావచ్చు, లేకుంటే ఇంకితర అవసరాలకు సంబంధించిన వ్యవస్థ లేదు, అవసరాలు లేవు, పబ్లిక్ మూమెంట్ కూడా ఉండని పరిస్థితి ఉన్నది. కనుక దాన్ని ఇవాళ దృష్టి పెట్టుకుంటే, నర్సంపేట ఒకప్పుడు 94లో మారుమూల గ్రామాలు అవి. ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతా, పూర్వ వరంగల్ జిల్లాలో 2వ అతిపెద్ద విద్యా కేంద్రము. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా చూస్తే పూర్వ జిల్లాలో వరంగల్ హనుమకొండ దాటిన తర్వాత 2వ స్థానంలో ఉన్నదని చెప్పొచ్చు. అంటే ఆ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం క్రియేట్ చేసినాం కనుక వ్యాపార పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉపాధి అవకాశాల పరంగా కానీ ఇవాళ నర్సంపేట నంబర్ 2 స్థానంలో ఉన్నది పూర్వ వరంగల్ జిల్లాలో. రేపు పరకాలను కూడా ఒక ఆలోచనతోటి ఆ స్థాయికి తీసుకుపోవడం అందుకే నా ప్రాథమికంగా నేను కృషి చేయడం జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే పరకాల పట్టణ ప్రజలకు కూడా ప్రజలతోని కూడా మొత్తం మమేకమై కూడా స్థానిక లీడర్లతోని కూడా కలుపుకొని పోయి కూడా మొత్తానికి అక్కడ లీడర్లతో కలిసి ఉన్న పరిస్థితి అయితే, కలిసి కూడా ప్రచారం చేస్తాము, వాళ్ళు కలిసి వస్తారు, కాంగ్రెస్ పార్టీ జెండా కూడా పరకాల నియోజకవర్గంలో ఎగరవేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొత్తం రేవూరి ప్రకాష్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్. అసెంబ్లీ